నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆర్టీవీలో అన్సెన్సర్ అనే ఒక కార్యక్రమం వస్తూ ఉంది. సో తొలివేలుగా అది చూస్తుంది, లైవ్ వాచింగ్ చూస్తూ ఉంటే ఆ కార్యక్రమంలో అక్కడ ఒక యాంకరు ఒక పోల్ పెట్టిండు. ఏదైతే సినీ ప్రముఖులు ఖచ్చితంగా ఈ డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలా వద్దా అనిరుద్ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారని ఒక పోల్ పెడితే 85% 100కు 85 మంది అనిరుద్ వ్యాఖ్యల్ని మేము సమర్థిస్తూ ఉన్నాం, సినీ ప్రముఖులు టెస్ట్ చేసుకోవాలని ఆ పోల్లో ఓటేసారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆ లైవ్ చూస్తుంటే మాకు ఎందుకో ఒక 1-to-1 తీసుకుందాం అనిపించింది. సో ఏంటి మీ ఫీడ్బ్యాక్ ఏంటి? 85% మంది మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు, బట్ మా అసోసియేషన్ సినీ ప్రముఖులు మాత్రము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మేము టెస్ట్ చేసుకుంటాం, కానీ పొలిటీషియన్స్ ఎన్నికలకు వెళ్ళే ముందు మీరు టెస్ట్ చేసుకుంటారా అని అటువంటి కౌంటర్లు కూడా మీకు వచ్చినాయి. ఏంటి మీ రియాక్షన్? మేము ఏం టెస్ట్ చేసుకోవాలని చెప్తే మేము టెస్ట్ చేసుకుంటామని చెప్పి కూడా నేను చెప్పినాను. నేను కూడా తప్పు చేసినప్పుడే భయపడాలి, కానీ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరే పోల్ పెడితే ఆర్టీవీలో అన్సెన్సార్డ్లో 85% మద్దతు తెలిపినారు టెస్ట్ చేసుకోండి. మన ప్రజలు చెప్పిన డెమోక్రసీ కంట్రీలో ప్రజలు చెప్పిందే మనం వినాలి. వాళ్ళు ఓటేస్తేనే కదా మేము గెలిచింది. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటనేది 85% వచ్చిన ఓటింగ్లా టెస్ట్ చేసుకుంటే తప్పేంటి అని, లేకుంటే టెస్ట్ చేసుకోవాలని చెప్పి చెప్పడం. పబ్లిక్ ఎట్లా చెప్తే మనం కూడా అదే ఫాలో కావాలి. ఎందుకు ఈ మధ్య అనిరుద్ రెడ్డి సినీ ప్రముఖులు టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది? గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఫస్ట్ రియాక్ట్ అయింది అనిరుద్ రెడ్డి. అనిరుద్ రెడ్డి తర్వాతనే కొంత అది చర్చనీయాంశంగా రచరచ అయినటువంటి పరిస్థితి. ఎందుకు టార్గెట్ సినీ ప్రముఖులు ఏమైనా ఉందా అనిరుద్ రెడ్డి మనసులో? ఇంకా అట్లేం లేదు. సినీ ప్రముఖుల దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. నేను అందరినీ నేను ఏమంటలేను. రూమర్స్ బయట బాగా సినీ ఫీల్డ్ పైన, పొలిటీషియన్స్ పైన ఉంటుంది. మనం కలిసి మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ప్రజలకు తీసుకెళ్ళి డ్రగ్స్ నుంచి దూరం ఉండాలని చెప్పేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ అగెయిన్స్ట్గా ఇన్ని క్యాంపెయిన్స్ చేస్తున్నారు. ఈగల్ అనే సంస్థ కూడా ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఇట్లాంటి మనం సపోర్ట్గా సీఎం గారికి ఉండి డ్రగ్స్ లేకుండా డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి. సో దీని మీద కూడా ఇంతే సీరియస్గా రియాక్ట్ అయ్యారా అనిరుద్ రెడ్డి గారు? అయింది కదా, దానిపైన యాక్షన్ తీసుకున్నారు కదా. ఒకవేళ యాక్షన్ తీసుకోకుండా ఇసిపెట్టుంటే నేను ఖచ్చితంగా దానిపైన రియాక్షన్, కానీ యాక్షన్ తీసుకుంది కదా మా గవర్నమెంట్. రిమాండ్ చేసినారు, జైలు పోయినాడు కదా. ముందు అట్టుండేనా? ముందే టెస్ట్ అంటారు, టీవీలో వస్తుంది, 2 రోజులు కాగానే బంద్ అయిపోయేది పాత గవర్నమెంట్లో. ఇప్పుడు యాక్షన్ ఉంది. ఈ ఇప్ప పువ్వు సారా గురించి మీరు సారా అని అనొద్దు అంటున్నారు, దాన్ని సురా అనమంటున్నారు, లేకపోతే ఇంకేదో పేరు పెట్టాలంటున్నారు. సో ఎందుకు ఈ ఇప్ప పువ్వును తెర మీద తీసుకొచ్చారు? సో దీని వెనక ఏమైనా లాభం ఉందా, లేకపోతే స్వలాభం ఏమైనా ఉందా అనిరుద్ రెడ్డికి? నాకేం లాభం ఉంటుంది? మాకు ఓటు వేయించి గెలిపించే మా ఎస్టీ సోదరులకి, ఆదివాసులకి, వాళ్ళ కోసము వాళ్ళ హిస్టరీలో ఏం చేసేది మనం బ్రిటిష్ వాళ్ళు ఎందుకు బంద్ చేయాలి? జనరల్గా ఏ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు న్యాయం చేయడం కోసం కొన్ని అంశాలను తెర మీద తీసుకొస్తారు. సో అనిరుద్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం, కానీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ ఇప్పపు అనేటువంటి అంశాన్ని ఏ ఎస్టీ నాయకులు కూడా, ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో కూడా ఎక్కడే ప్రస్తావన తీసుకురాలి. బట్ అనిరుద్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చిన అనేది ఒక ప్రశ్న. నాకు ఎలక్షన్స్ ముందు నేను తాండలకు పోయినప్పుడు మా ఎస్టీ ఒక పెద్ద ఆమె నాకు చెప్పడం జరిగింది. ఇట్లా మాది అప్పుడు వెనకట్టుకుండేది, అదే మంచిది, అంతా చీప్ లిక్కర్ తాగి తొందరగా అందరూ చచ్చిపోతున్నారని చెప్పి అని చెప్పినారు. నేను అన్న దాని గురించి స్టడీ చేసి కరెక్టే ఇది ఉంటే నేను ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పి, నేను ఎమ్మెల్యే కాకముందు విషయం ఇది అని ఆ రోజు ఆ పెద్ద ఆమెకు మాట ఇచ్చినాను, ఈరోజు మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ వైపు ఏవైతే గల్లీలో ఉన్నటువంటి బెల్ట్ షాపులని క్లోజ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. బట్ అనిరుద్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ మేము ఏదైతే ఈ ఇప్ప సారాను తీసుకొస్తే బాగుంటుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒకే పార్టీలో నేతలు ద్వంద్వ వైఖరిని ఎట్లా చూడవచ్చు? నేను తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేద్దామంటున్నా, బయటి దేశంలోకి పంపిస్తాము, అక్కడ మనకు మంచి రేట్ వస్తుంది. దీనికి ఆ అమౌంట్తో, రెవెన్యూతో మన పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ కానీ వీటికి మనము యూజ్ చేద్దాం. ఆ అమౌంట్ మన ప్రోడక్ట్ బెస్ట్ వరల్డ్లో ఇది పువ్వుతో చేసింది. ఆల్రెడీ లండన్లో, ఫ్రాన్స్లో ఈ పువ్వు మన ఇండియా నుంచి తీసుకొని పోయి తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోయి తయారు చేసేది మనమే ఇక్కడి నుంచి తయారు చేసి త్రూ గవర్నమెంట్ మనం ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పిన ఆ రెవెన్యూతోని మీ పిల్లలకే మనం చదువు కానీ దేనికైనా కానీ ఆ ఫండ్ యూజ్ చేయవచ్చు అని చెప్తున్నాను. సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను చాలామంది ట్రోల్స్గా చేస్తూ ఉన్నారు, కొంతమంది ప్రశంసిస్తూ ఉన్నారు. సో ట్రోలర్స్కి ఏం చెప్తారు, ప్రశంసించే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఏదనేది కరెక్ట్ అనేది మాట్లాడితే ఖచ్చితంగా పొలిటీషియన్స్ పైన అపోజిషన్ కూడా కొంచెం ఉంటుంది. అపోజిషన్ ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ట్రోల్ చేస్తారు, ఏదైనా మాట్లాడతారు. కానీ మనం మాట్లాడింది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంపార్టెంట్. నాది కరెక్ట్ ఉంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, తప్పు ఉంటే వాళ్ళు కూడా డిజోన్ చేసుకుంటారు దాన్ని. ఫైనల్గా తెలంగాణలో చాలామంది యాక్టర్స్ కొత్తగా తెలంగాణ ఏర్పడతారు, చాలామంది వచ్చారు, చాలా ఫేమస్ అవుతా ఉన్నారు, పాన్ ఇండియా లెవెల్లో కూడా యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళని ఏమన్నా మీరు సజెస్ట్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే మొదటగా తెలంగాణ యాక్టర్స్ నుంచి మీరు ఏమైనా ఈ డ్రగ్ టెస్ట్ మొదలు పెడితే ఇంకా బాగుంటుందేమో. నేను తెలంగాణ గురించే నేను ఏ యాక్టర్ పేరు తీసుకోను. నేను
కానీ అందరం కలిసి చేస్తే ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ ఇది మంచిది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇది అందరం కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మనం చేస్తే ఖచ్చితంగా కొంతవరకు అయితే మనం డ్రగ్స్ నుంచి దూరంగా పిల్లలను దాని దూరంగా మనం చేసేటట్టు కూడా చేయొచ్చు మనము. ఎందుకంటే దాన్ని అవాయిడ్ చేయాలి డ్రగ్స్ని. దానికోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దామంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఆర్టీవీ అన్సెన్సార్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి 85% ఆఫ్ పీపుల్స్ మేము మద్దతు ఇస్తూ ఉన్నాము. ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని మేము సమర్థిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా సినీ ప్రముఖులు డ్రగ్ టెస్ట్ చేసుకోవాలి, తప్పేముందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అనిరుద్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ఇవాళ సినీ ప్రముఖులు టెస్ట్ చేసుకోవాలంటూ నాకు మద్దతు ఇచ్చారు. నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. పిల్లలు చెడిపోతూ ఉన్నారు. ఈ డ్రగ్స్ను నివారించాలంటే ఖచ్చితంగా ఈ టెస్టులు జరగాల్సిందే. ఇప్పటికే ఈగల్ ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. ఈగల్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి సో ప్రభుత్వాన్ని కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం డ్రగ్స్ వివాదం ఇక్కడితో ఆగుతుందా, మున్ముందు ఇంకా విపరీతంగా చర్చనీయాంశంగా మారుతుందా, ఏం జరగబోతుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.